ముందు ఏంటంటే కంప్లీట్గా ఒక డెవలపర్లు లేకుంటే ఒక ప్రోగ్రామర్స్ అయితేనే చేయగలిగేది వెబ్సైట్ డెవలప్మెంట్. కానీ ఇప్పుడు ఏంటంటే కోడింగ్ లేకుండానే కంప్లీట్గా ఒక 30 minutes టు 1 hourలోనే మనకు కావాల్సినటువంటి వెబ్సైట్ని కంప్లీట్గా డిజైన్ చేయొచ్చు. అది హలో ఎవరు మై సెల్ఫ్ లోహిత్ కుమార్ ఫ్రమ్ ఇన్ఫెక్స్. సో ఈరోజు మన టాపిక్ ఏంటిదంటే వ్యాడ్. మనం ఏంటంటే ఇన్ఫెక్సియల్ తరపున వ్యాడ్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. వ్యాడ్ అంటే ఏంటి? వెబ్సైట్ డిజైనింగ్, ఆండ్రాయిడ్ యాప్ డిజైనింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. అసలు ఎందుకు ఇది అని అంటే ఎన్నో కోర్సెస్ నేర్చుకుంటూ ఉంటాం. సో ఏ కోర్స్ ఎంత యూజ్ అయిందో కానీ ఈ కోర్స్ మాత్రం 100% యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా. సో ఎలా అంటే మనకేదో ల్యాప్టాప్ ఉండాలి, హై కాన్ఫిగరేషన్ సిస్టమ్ ఉండాలి కాదు. మీకు మొబైల్ ఉండి మొబైల్ ఆపరేటింగ్ వస్తే చాలు, మీరు కంప్లీట్గా వ్యాడ్ ప్రోగ్రామ్ నేర్చుకోవచ్చు. అంటే వ్యాడ్ అంటే ఏంటిది? ఒక వెబ్సైట్ని మీరే క్రియేట్ చేయొచ్చు. ఆండ్రాయిడ్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు చూసారా, అలాంటి యాప్ని మీరు క్రియేట్ చేయొచ్చు. అంతేకాకుండా డిజిటల్ మార్కెటింగ్ కూడా చేయొచ్చు. సో ఇవి ఎలా ఉంటాయి ఏంటి అనేది చూద్దాం. సో ఏదైనా కూడా ఒక ఆండ్రాయిడ్ యాప్ క్రియేట్ చేసినా లేకుంటే వెబ్సైట్ క్రియేట్ చేసినా కూడా ఫస్ట్ మనకి ఏంటిదంటే ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేయాలి అంటే ఫస్ట్ ప్లానింగ్ ఉండాలి. సో అంటే ఏం ప్లాన్ చేస్తున్నాం, ఎలాంటి వెబ్సైట్ మనం ప్లాన్ చేస్తున్నాం అనేది ఫస్ట్ మనం చూసుకోవాలి. తర్వాత దాన్ని అనలైజ్ చేయాలి. అనలైజ్ అంటే దాంట్లో ఏమేం రిక్వైర్మెంట్స్ ఉంటాయి, దాంట్లో ఏం కంటెంట్ ఉంటుంది, దాంట్లో ఎలాంటి పేజెస్ క్రియేట్ చేయాలి, అంటే ఎలాంటి పేజెస్ అప్లోడ్ చేయాలి. అండ్ ఇదంతా కూడా మనం ఒక అనలైజ్ చేసి ఒక డాక్యుమెంటేషన్లో థర్డ్ స్టెప్ డిజైనింగ్ ప్రాసెస్లో మనం ఒక ఫార్మాట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్, దానికి తగ్గ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. అంటే ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది ఆ కోడింగ్లో మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాప్ అనుకోండి, దానికి సంబంధించి డెవలప్మెంట్ ఎలా చేయాలి ఏంటి అనేది దానికి సంబంధించిన ప్రాసెస్ని ఫాలో అవుతూ చేసుకుంటాం. ఇప్పుడు వెబ్సైట్ అనుకోండి, దానికి సంబంధించి కొంచెం ప్రాసెస్ ఉంటుంది, దానికి రిలేటెడ్ ప్రాసెస్లో ఫాలో అవుతూ చేసాం అయిపోయింది. కంప్లీట్గా నెక్స్ట్ ఏం చేస్తామంటే టెస్టింగ్ ప్రాసెస్ అండి. ఒక వెబ్సైట్ కానీ యాప్ కానీ చేసిన ప్రతి ఒక్క బటన్ కాడి నుంచి ప్రతి ఒక్కటి కూడా మనం చెక్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనం చేసింది ఒక్కొక్కసారి వర్క్ చేయొచ్చు, చేయకపోవచ్చు. మనం పబ్లిక్లోకి వెళ్ళినాక వెబ్సైట్ వర్క్ అవ్వట్లేదు, బటన్ పని చేయట్లేదు, లేదు ఎలాంటి ఇష్యూ వచ్చినా కూడా అక్కడ నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అలా కాకుండా మనం ఏం చేస్తున్నాము అని అంటే కంప్లీట్గా బటన్ టు బటన్ ఒక ఎక్సెల్ తీసుకొని ప్రతి ఒక్కటి మనకు వర్క్ అవుతుందా లేదా చెక్ చేసుకొని మనం దానిలో టెక్స్ట్ కేసెస్ అనేది రాసుకుంటాం. తర్వాత మెయింటెనెన్స్, ప్రతిసారి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం చేసిన వెబ్సైట్ 100% వర్క్ అవుతుందా లేదా అనేది ప్రతిసారి మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత నెక్స్ట్ కోడింగ్ వెబ్సైట్ అనుకోండి. సో ఈ విధంగా మనకు ఉంటుంది. ఏంటిది? ఫస్ట్ రీసెర్చ్ చేయాలి. అంటే ఒక వెబ్సైట్కి సంబంధించి ఎలాంటి కోడ్ యూజ్ చేయాలి, ఎలాంటి ఆప్షన్స్ మనం వాడాలి, ఇదంతా కూడా మనం రీసెర్చ్ ప్రాసెస్లో చేసుకోవాలి. తర్వాత ప్లానింగ్, అంటే నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్కి ఇలాంటి ప్లానింగ్ ఉండాలి, ఎలాంటి రిక్వైర్మెంట్స్ మనం ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ప్లానింగ్ అనే కాన్సెప్ట్లో మనం చేస్తాం. నెక్స్ట్ ఫ్రంట్ ఎండ్ డిజైన్. ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్ అంటే ఏంటంటే యూజర్ ఏదైతే చూస్తాడో, ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నాం, ఇప్పుడు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ లేకుంటే ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మన ఒక యూజర్గా మనకు ఏదైతే కనబడుతుందో అది కంప్లీట్గా యూజర్ ఇంటర్ఫేస్ అంటాం అన్నట్టు. సో దాన్ని ఏంటంటే ఇక్కడ మనకేంటిది యూజర్ ఇంటర్ఫేస్ వేరే ఉంటుంది, దాన్ని ఫ్రంట్ ఎండ్ అంటాము. బ్యాక్ ఎండ్ అంటే అడ్మిన్ ఏదైతే వర్క్ చేస్తాడో ఆ ప్రోడక్ట్ అప్లోడ్ చేయడం కానీ, కంటెంట్ రాయడం కానీ, ఇమేజ్లు పెట్టడం కానీ, వీడియో యాడ్ చేయడం కానీ, ఇదంతా కూడా ఏమవుతుంది అని అంటే కంప్లీట్గా బ్యాక్ ఎండ్ కిందకి వస్తుంది. బ్యాక్ ఎండ్ అంటే కంప్లీట్ అదొక టెక్నాలజీ, దానికి మళ్ళీ కోడింగ్ రాసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ కంటెంట్ అంతా కూడా అప్లోడ్ చేయడం ఎక్కడ వస్తుంది? బ్యాక్ ఎండ్లో అప్లోడ్ చేస్తాము. కంటెంట్ డిస్ప్లే ఎక్కడవుతుంది? ఫ్రంట్ ఎండ్లో డిస్ప్లే అవుతుంది. ఇదంతా అయిపోయినాక ఫర్దర్గా మళ్ళీ దీన్ని కూడా మనం టెస్ట్ చేసుకోవాలి, మళ్ళీ దీన్ని కూడా మెయింటెనెన్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కోడింగ్లో అయితే కనుక ఇదంతా లెంతీ ప్రాసెస్ ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ సపరేట్గా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది,
బ్యాక్ ఎండ్ సపరేట్గా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి మళ్ళీ కంటెంట్ డెవలపర్ కూడా, ఇదంతా కూడా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. దానికి మళ్ళీ అందుకే అండి, ఇంతకుముందు ఏంటంటే కంప్లీట్గా ఒక డెవలపర్లు లేకుంటే ఒక ప్రోగ్రామర్స్ అయితేనే చేయగలిగేది వెబ్సైట్ డెవలప్మెంట్. కానీ ఇప్పుడు ఏంటంటే కోడింగ్ లేకుండానే కంప్లీట్గా ఒక 30 minutes టు 1 hourలోనే మనకు కావాల్సినటువంటి వెబ్సైట్ని కంప్లీట్గా డిజైన్ చేయొచ్చు. అది కూడా మీకు ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ సిస్టమ్ ఉండాల్సిన పని లేదండి. ఇక్కడ మీకు ఏంటంటే మొబైల్ ఉంటే సరిపోతుంది. ఆ మొబైల్లో మీరు ఒక 30 minutes, హాఫ్ అన్ అవర్లో ఒక వెబ్సైట్ని క్రియేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనం చేసే బ్యాడ్ ప్రోగ్రాంలో వెబ్సైట్ అనేది ఫస్ట్ అనుకుంటే దీంట్లో మనం ఎటువంటి కోడింగ్ అవసరం లేదండి. కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు, కోడింగ్ నేర్చుకొని ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు. సో జస్ట్ మీకు ఏంటంటే మొబైల్ ఆపరేట్ చేయొస్తే కంప్లీట్గా మీరు ఒక వెబ్సైట్ని డిజైన్ చేయొచ్చు. కోడింగ్లో వెళ్ళారనుకోండి, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఇదంతా ఉంటుంది కదా. సో ఇదంతా ఏముండదండి ఇక్కడ. జస్ట్ మీకు మొబైల్ ఆపరేటింగ్ వస్తే డైరెక్ట్గా మీకు వెబ్సైట్ అనేది డిజైన్ చేయడానికి ఉంటుంది. తర్వాత సో దీంట్లో మనకి ఏమేమి ఉంటాయి అంటే, ఫస్ట్ నో కోడింగ్ నాలెడ్జ్ రిక్వైర్డ్. అంటే మీరు ఏదైనా కోడింగ్ ఇంతకుముందు నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్గా మీకు మొబైల్ ఆపరేటింగ్ వస్తే చాలు. ఇది ఫస్ట్ రిక్వైర్మెంట్. తర్వాత సెకండ్ ఏంటంటే సింప్లిఫై ద రీడిజైనింగ్ ఆఫ్ ది వెబ్సైట్. అంటే ఆల్రెడీ టెంప్లెట్స్ ఉంటాయి అక్కడ. టెక్స్ట్ ఇప్పుడు మీరు క్యాన్వా చూసే ఉంటారు కదా. సో క్యాన్వా ఎలా ఉంటుందో సిమిలర్గా అలానే వెబ్సైట్ కూడా మనం క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో నెక్స్ట్ ఏంటిదంటే థర్డ్ ప్రాసెస్, డైరెక్ట్గా ప్రొవైడ్ అండ్ ఆల్ ఇంక్లూసివ్ ఇంటర్నెట్ మార్కెటింగ్ స్ట్రాటజీ. అంటే మనం మార్కెటింగ్ స్ట్రాటజీస్ అన్ని కూడా వెబ్సైట్ డిజైన్ అయినాక మనం ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. అంటే కోడింగ్లో చేస్తేనే చేయొస్తుందా మనం పర్ఫెక్ట్గానంటే కాదండి. ఇక్కడ కూడా మీరు చేసింది వెబ్సైటు దానికన్నా వర్తబుల్గా, దానికన్నా అట్రాక్టివ్గా మనం చేయొచ్చు. అంటే ల్యాప్టాప్ లేకుండా, సిస్టమ్ లేకుండా, జస్ట్ మొబైల్లోనే మల్టిపుల్ యాక్సెస్ అండ్ కొలాబరేషన్స్. అంటే అక్కడ ఏంటిది, మీరు డేటాబేస్లు క్రియేట్ చేయాలి, యూజర్ లాగిన్స్ క్రియేట్ చేయాలి, అడ్మిన్ లాగిన్స్ క్రియేట్ చేయాలి, వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాలి, ఇదంతా ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే సింపుల్గా ఎటువంటి నాలెడ్జ్ లేకుండా డైరెక్ట్గా యూజర్స్ని క్రియేట్ చేసి మనం యాక్సెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత వెబ్సైట్ సెక్యూరిటీ. మనకి SSL సర్టిఫికేట్స్ అని డిఫరెంట్ ఉంటాయి. సో దాన్ని యాక్టివేట్ చేసుకోవడంతో మనకి మన వెబ్సైట్ కంప్లీట్గా సెక్యూర్గా ఉంటుంది. తర్వాత మెయింటెనెన్స్ అనేది కంప్లీట్గా మనం డొమైన్ అనేది ఉంటుంది. డొమైన్ని మనం రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇయర్లీ. హోస్టింగ్ని కూడా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికన్నా ముందు ఏంటంటే మనం ఒక వెబ్సైట్ని క్రియేట్ చేయాలంటే కంపల్సరీ డొమైన్ అనేది మెయిన్ రిక్వైర్మెంట్. తర్వాత హోస్టింగ్ అనేది తర్వాత రిక్వైర్మెంట్. చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ డొమైన్ అనేది ఫస్ట్ స్టెప్లో మనం సెర్చ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ lohit.com ఇది ఒక డొమైన్. తర్వాత lohit.in ఇది ఒక డొమైన్. ఓకేనా, ఇవన్నీ కూడా డొమైన్ ఫస్ట్ తీసుకోవాలి. తర్వాత హాస్టింగ్ తీసుకోవాలి. నెక్స్ట్ హాస్టింగ్ అంటే ఏంటండి, ఇప్పుడు కంప్యూటర్ ఉంది, కంప్యూటర్లో మనం స్క్రీన్ ఒకటి, ఫిజికల్ కాంపోనెంట్స్ అనేది ఒక డొమైన్ అనుకుంటే దాంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనకి ఇక్కడ కంప్లీట్గా హోస్టింగ్ కిందకి వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ అయితేనేమి, తర్వాత హార్డ్ డిస్క్ ఉంటుంది కదా, హార్డ్ డిస్క్ కూడా కంప్లీట్గా మనకి హోస్టింగ్ కిందకే వస్తుంది. సో డొమైన్ హోస్టింగ్ తీసుకున్నాక మనకి మనం ఏదైతే CMS ఉంటుందో దాన్ని ఇన్స్టాల్ చేసుకున్నాక డైరెక్ట్గా మొబైల్లో మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా వెబ్సైట్ డిజైనింగ్కి సంబంధించి. నెక్స్ట్ ఆండ్రాయిడ్ యాప్ డిజైనింగ్. ఇప్పుడు చూడండి ఎంటైర్ వెబ్సైట్ డిజైన్ చేశారండి. సో మీరు కోడింగ్ రాయాలంటే ఎంత టైం పడుతుంది, వెబ్సైట్ డిజైన్ చేయాలంటే కోడింగ్లో అయితే కనుక 1 month నుంచి 2 months టైం పడుతుంది. వితౌట్ కోడింగ్ మనకి ఎంత టైం పడుతుందంటే మ్యాక్సిమం 3 days to 1 week టైంలో మన ఎంటైర్ వెబ్సైట్ని కంప్లీట్గా డిజైన్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ ఆండ్రాయిడ్ యాప్ డిజైనింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ని యాప్గా కన్వర్ట్ చేయాలంటే బయట థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలంటేనే $99 తీసుకుంటున్నాయి. మనం చెప్పే ఈ టూల్స్లో ఎటువంటి ఛార్జ్ లేకుండా మనం ఒక వెబ్సైట్ని యాప్ లాగా కన్వర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సింపుల్గా మనం డైరెక్ట్గా యాప్ని ఇక్కడ బిల్డ్ చేయొచ్చు. APK వస్తుంది, ఇన్స్టాల్ చేసుకొని కూడా మనం చెక్ చేసుకోవచ్చు.
సో ఇక్కడ ఆండ్రాయిడ్ యాప్ అనగానే పైన చెప్పేసి 2 days 3 days ఉండదండి. ఎంటైర్ వెబ్సైట్ని యాప్లా కన్వర్ట్ చేసి మీరు మీ మొబైల్లో యాప్ ఇన్స్టాల్ చేసుకునే దాకా మనం చూపిస్తాం. ఇది ప్రాసెస్ ఏంటంటే ఒక వెబ్సైట్ ఫస్ట్ క్రియేట్ చేస్తాం, ఆ వెబ్సైట్ని కంప్లీట్గా ఆండ్రాయిడ్ యాప్ లాగా కన్వర్ట్ చేసేసి ఏపీకి డౌన్లోడ్ చేసుకోవడం ఉంటుంది అన్నట్టు. తర్వాత నెక్స్ట్ వ్యాడ్ ప్రోగ్రాంలో వెబ్సైట్ చెప్పాము, ఆండ్రాయిడ్ యాప్ ఎలా ఉంటుందో చెప్పాము. తర్వాత ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటండి, ఒక వెబ్సైట్ కానీ యాప్ కానీ క్రియేట్ చేశారు. సో ఇప్పుడు గూగుల్లో ఎన్ని వెబ్సైట్స్ ఉంటాయి మనకనంటే, గూగుల్లో నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి. సో మనది ఎక్కడ డిస్ప్లే అవుతుంది అని అంటే ఇప్పుడే క్రియేట్ చేసిన వెబ్సైట్ ఎక్కడో లాస్ట్కి డిస్ప్లే అవుతుంది. కానీ ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేయడంతో మనకి ఏంటంటే ఒక వెబ్సైట్ మనది టాప్లోకి వచ్చేటట్టుగా చేయొచ్చు. ఒక 3 to 6 months టైం మనం వర్క్ చేసామంటే మన వెబ్సైట్ని గూగుల్లో టాప్ వచ్చేటట్టుగా చేయొచ్చు. సో ఎలా, ఇప్పుడు ఏదైనా మొబైల్లో లేకుంటే ఏదైనా సర్వీసెసో లేకుంటే ఏదైనా షాప్ నేమో మనం ఎంటర్ చేస్తే గూగుల్లో డైరెక్ట్గా గూగుల్లో టాప్లోకి వచ్చేటట్టుగా మనం SEO కాన్సెప్ట్ తోటి మనం చేయొచ్చు. తర్వాత వీడియో యాడ్స్ అంటే మీరు చూసే ఉంటారు, యాప్లో మన యూట్యూబ్లో యాడ్స్ వస్తూ ఉంటాయి, ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు అక్కడక్కడ యాడ్స్ వస్తూ ఉంటాయి, వీడియో యాడ్స్. దాన్ని మనం ఇక్కడ ఎలా క్రియేట్ చేయాలనేది కూడా డిజిటల్ మార్కెటింగ్లో చెప్పడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మొబైల్ అండ్ ట్యాబ్. ఇప్పుడు చూడండి, ఒక వెబ్సైట్ కానీ కొన్ని వెబ్సైట్స్ మొబైల్లో కరెక్ట్ ఓపెన్ అవ్వవు, కానీ కంప్యూటర్లో ఓపెన్ చేస్తే కరెక్ట్ ఓపెన్ అవుతాయి. దానికి గల కారణం ఏంటంటే కరెక్ట్గా వాళ్ళు ఆప్టిమైజ్ చేయకపోవడం. మనం ఎలా ఆప్టిమైజ్ చేయాలి కూడా దీంట్లో ఈ కాన్సెప్ట్లో మనం చెప్తాం. తర్వాత నెక్స్ట్ యాడ్స్కి వెళ్తే మనం మోస్ట్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ కేటగిరీ వాళ్ళు ఇంతమంది నాకు కావాలి అని అనుకున్నాను అనుకోండి. సో ఏం చేస్తాను, నేను ఫేస్బుక్లో యాడ్నో, గూగుల్లో యాడ్నో లేకుంటే యూట్యూబ్ యాడ్స్నో రన్ చేస్తాను. రన్ చేసినాక ఎలా క్యాలిక్యులేట్ చేసుకొని నేను రన్ చేయాల్సి ఉంటుందంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. నేను యాడ్కి ఎంత పెడుతున్నాను, ఆ యాడ్ తోటి నాకు ఎంత రెవెన్యూ వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకొని యాడ్స్కి మనం స్పెండ్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే సోషల్ మీడియా మార్కెటింగ్ కూడా ఈజీగా చేయొచ్చు. ఇవన్నీ కూడా మనం ఏంటంటే 21 days ప్రోగ్రామ్ ఉంటుంది, కంప్లీట్గా డైలీ 1 hour ఉంటుంది. ఎంటైర్ మీరు ఈ ప్రోగ్రామ్ విన్న తర్వాత ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తారు, ఈ ప్రోగ్రామ్ విన్న తర్వాత ఒక ఆండ్రాయిడ్ యాప్ క్రియేట్ చేస్తారు. తర్వాత మీ ప్రోగ్రామ్ విన్న తర్వాత ఒక ఆండ్రాయిడ్ యాప్ క్రియేట్ చేయడం కాకుండా వాటి రెండింటిని డిజిటల్ మార్కెటింగ్ కూడా చేసే కెపాసిటీ మీకు వస్తుంది. మీరేమీ నేర్చుకోవాల్సిన పని లేదు, మీకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిన పని లేదు. టెక్నికల్గా కోడింగ్, ప్రోగ్రామింగ్ అవంతా అవసరం కూడా లేదు. సింపుల్గా మీరు 21 days ఈ ప్రోగ్రామ్ ఉంటే చాలు, ఫుల్ స్కిల్స్ నేర్చుకున్నట్టే అవుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక అడగచ్చు.